శుక్రవారం వైట్ హౌస్లో ఇటు ట్రంప్ అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి మధ్య మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ట్రంప్కు జెలెన్స్కీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇది అమెరికా అధికారులు అవమానకరంగా భావిస్తున్నారు. జెలెన్స్కీ వెంటనే ట్రంప్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంటే యూరోపియన్ దేశాలకు చెందిన నాయకులు మాత్రం ట్రంప్ వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. ప్రత్యేక కథనంలో అమెరికన్ అధికారుల స్పందనతో పాటు పాశ్చాత్య దేశాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను వైట్ హౌస్ లోనే యుక్రెయిన్ ప్రెసిడెంట్ ధీటుగా ఎదుర్కొన్నాడు. ఎక్కడా తగ్గలేదు. మాటకు మాట వడ్డించాడు. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు సాగింది వారి మధ్య మాటల యుద్ధం. ఇక ట్రంప్ విషయానికి వస్తే యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా సుమారు $350 మిలియన్ల ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. డబ్బు ఇవ్వలేవు కాబట్టి యుక్రెయిన్ లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలు రాసివ్వాలని పట్టుబట్టాడు. ట్రంప్ తో తలనొప్పి ఎందుకని రాసివ్వడానికి శుక్రవారం వైట్ హౌస్ కు వచ్చినప్పుడు ఇరువురి మధ్య మాట పెరిగి యుక్రెయిన్ గనుల ఒప్పందం గురించి పూర్తిగా వెనక్కిపోయింది. ఇరువురు నాయకుల మధ్య మాట పెరిగిపోయింది. చివరకు సహనం నశించి ట్రంప్ ఇంకా చాలు, వైట్ హౌస్ నుంచి బయలుదేరు అని జెలెన్స్కీని సాగనంపాడు. జెలెన్స్కీ అమెరికాలో తన రాయబారులతో కలిసి అక్కడే వేచి ఉన్న కారులో వెళ్లిపోయాడు. వైట్ హౌస్ లో ట్రంప్ తో అమర్యాదకంగా మాట్లాడినందుకు జెలెన్స్కీ క్షమాపణలు చెప్పాలని అమెరికా అధికారులు డిమాండ్ చేస్తుంటే యూరోపియన్ యూనియన్ నాయకులు మాత్రం ట్రంప్ వ్యవహరించిన తీరు హుందాగా లేదని మండిపడుతున్నారు. ఇక భవిష్యత్తులో అమెరికా యుక్రెయిన్కు మిలిటరీ పరంగా లేదా ఆర్థికంగా కూడా ఆదుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. శుక్రవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, జెలెన్స్కీలు ఇంటర్నేషనల్ మీడియా ముందు వాదులాడుకున్నారు. జెలెన్స్కీ వైట్ హౌస్ లో ఎంటర్ కాగానే ట్రంప్ స్వాగతం పలికాడు. ఆయన దుస్తుల గురించి ప్రశంసించాడు. అటు తర్వాత మినరల్ డీల్ సందర్భంగా కూడా ఇరువురు నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. యుక్రెయిన్ కు రుణంగా ఇచ్చిన డబ్బుకు బదులు ఖనిజాలు రాసివ్వాలని ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే. ఇక జెలెన్స్కీ చెప్పేదేమిటంటే మీకు ఖనిజాలు ఇవ్వడానికి తాను సిద్ధమే, అయితే రష్యా నుంచి యుక్రెయిన్ ఆక్రమణలకు గురి కాకుండా తనకు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అయితే ట్రంప్ మాత్రం హామీ ఇవ్వడానికి ససేమిరా అంటున్నాడు. జెలెన్స్కీ ముందే పుతిన్ను ప్రశంసలతో పొగడ్తలతో ముంచెత్తడం జెలెన్స్కీకి నచ్చలేదు. యుద్ధానికి కారణం జెలెన్స్కీనే అంటూ నెపాన్ని యుక్రెయిన్ ప్రెసిడెంట్ పై నెట్టేయడానికి ప్రయత్నించారు ట్రంప్. మొత్తానికి వైట్ హౌస్ లో మీటింగ్ మాత్రం అర్ధాంతరంగా ముగిసింది. యుక్రెయిన్ నాయకుడితో పాటు ఆయన బృందం వైట్ హౌస్ నుంచి నిష్క్రమించింది. ఇక ఖనిజాల బదిలీ ఒప్పందంపై సంతకాలు మాత్రం పెండింగ్ లో పడ్డాయి. భవిష్యత్తులో ఒప్పందం కుదురుతుందా లేదా అనేది అనుమానమేనని పేరు చెప్పడానికి నిరాకరించిన వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతానికి ట్రంప్ మరోమారు మీటింగ్ కు ఆసక్తి కనబర్చడం లేదని చెప్పారు. అయితే కొంతమంది అధికారులు మాత్రం జెలెన్స్కీని వైట్ హౌస్ నుంచి వెళ్లిపోమన్న తర్వాత ఆయన బృందంలోని అధికారులు ఖనిజాల ఒప్పందాలపై సంతకాలు చెయ్యండని బ్రతిమాలుకున్నారని చెబుతున్నారు. మీటింగ్ తర్వాత జెలెన్స్కీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెడుతూ ట్రంప్ కు, కాంగ్రెస్ కు, అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. యుక్రెయిన్ శాంతి కోరుకుంటోంది, దానికోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన ఎక్స్ లో ప్రస్తావించారు. వైట్ హౌస్ లో ట్రంప్ తో గొడవైన వెంటనే జెలెన్స్కీ ఫాక్స్ టీవీ నెట్వర్క్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ట్రంప్ కు క్షమాపణలు చెబుతారా అని పలుమార్లు గుచ్చి ప్రశ్నించారు. దీనికి ఆయన నో అని చెప్పారు. అయితే అమెరికా ప్రజలకు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బాలేదని తాను అభిప్రాయపడుతున్నానన్నాడు జెలెన్స్కీ. తానెక్కడ తప్పుగా వ్యవహరించినట్టు భావించడం లేదన్నారు జెలెన్స్కీ. యుక్రెయిన్ గురించి తన పందా మార్చుకోమంటే అది అయ్యే పని కాదు. పుతిన్ లక్షలాది మంది ప్రజలను చంపుతుంటే అతనితో తాను కాంప్రమైజ్ కమ్మంటే ఎలా అని ప్రశ్నించాడు ఫాక్స్ టీవీ ప్రెజెంటర్తో. ట్రంప్ తో సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయా అని ప్రశ్నిస్తే ఉన్నాయన్నాడు జెలెన్స్కీ. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని హై ప్రొఫైల్ అధికారులు మాత్రం జెలెన్స్కీ వ్యవహరించిన తీరును ఖండించారు. అమెరికా ప్రెసిడెంట్తో అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అలాగే విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కూడా. కాగా రుబియో, మీరు నిజంగా శాంతి కోరుకుంటున్నారా, ఏదో ఆషామాషిగా ఇక్కడ మీటింగ్ వచ్చారని ప్రశ్నించాడు. ఇది జెలెన్స్కీకి ఆగ్రహం తెప్పించింది. జెలెన్స్కీ తమ సమయాన్ని వృధా చేశాడని రుబియో మండిపడుతున్నాడు. అలాగే రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహాం తాజా మీటింగ్ పై స్పందించారు. మీటింగ్ అటర్ డిజాస్టర్, జెలెన్స్కీ ట్రంప్ కు క్షమాపణలు చెప్పాల్సిందే,
యుక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీని పక్కన పెట్టి కొత్త నాయకుడిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇక గ్రాహం విషయానికి వస్తే యుక్రెయిన్కు మద్దతుదారుడు, అలాగే ట్రంప్కు నమ్మకస్తుడు కూడా. మీటింగ్ ప్రారంభం కావడానికి ముందే చర్చ కేవలం మినరల్ డీల్స్ పై డిస్కషన్ చేయండి, సెక్యూరిటీ గ్యారంటీ, రష్యాతో కాల్పుల ఒప్పందం గురించి ప్రస్తావించొద్దని జెలెన్స్కీకి చెప్పారని గుర్తు చేశాడు. ట్రంప్ మూడంతా పాడు చేశాడు. భవిష్యత్తులో యుక్రెయిన్తో సంబంధాలు కొనసాగుతాయో లేదో అనుమానమేనని గ్రాహం చెప్పాడు. అయితే అమెరికాలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల నుంచి జెలెన్స్కీకి మద్దతు లభించింది. వారంతా ట్రంప్తో పాటు వాన్స్పై మండిపడుతున్నారు. పుటిన్ ట్రంప్కు చెంచాగిరి చేస్తున్నాడని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నాయకులు ట్రంప్పై మండిపడుతున్నారు. ట్రంప్తో పాటు ఆయన అడ్మినిస్ట్రేషన్ ప్రపంచ వేదికపై అమెరికా పరువు తీస్తున్నారని సీనియర్ డెమోక్రాటిక్ సభ్యులు ట్రంప్పై ధ్వజమెత్తారు. 14 మంది టాప్ డెమోక్రాటిక్ గవర్నర్లు ట్రంప్ వాన్స్ చర్యలను ఖండించారు. పుతిన్ను ఎందుకు వెనుకేసుకొస్తున్నారని నిలదీస్తున్నారు. జెలెన్స్కీ పుతిన్పై చేసిన ఆరోపణలను నమ్మరా అని నిలదీశారు. ప్రపంచ వేదికపై ప్రజాస్వామ్య విలువను అమెరికన్లు కాపాడాలి, విలువల్ని దిగజార్చరాదు అని ట్రంప్కు చురకలందించారు. జెలెన్స్కీ తన దేశం గురించి, ప్రజల స్వాతంత్ర్యం గురించి పోరాడుతున్నాడు. యుక్రెయిన్లో భూభాగాన్ని రష్యా ఆక్రమించింది, వారిని వెనక్కి పంపించేయండని కోరడం తప్ప అని ట్రంప్ను సూటిగా ప్రశ్నించారు. వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ మధ్య డ్రామా ముగిసిన తర్వాత పలు పాశ్చాత్య దేశాల నాయకులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలను ఖండించాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా జెలెన్స్కీకి మద్దతు ప్రకటించారు. యుక్రెయిన్కు తాము అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించారు. రష్యా చట్ట వ్యతిరేకంగా యుక్రెయిన్ భూభాగాన్ని కబళించింది. యుక్రెయిన్ అత్యంత ధైర్యంగా తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోరాడుతోంది. ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. తమ సార్వభౌమత్వం కోసం పోరాడుతోంది. దానికి మనమందరం మద్దతు తెలపాల్సిందే అని ట్రూడో కూడా అన్నాడు. నార్వే ప్రధానమంత్రి జోనాస్ ఘర్స్టోర్ కూడా ట్రంప్ జెలెన్స్కీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. యుక్రెయిన్కి అండగా ఉంటామని నార్వే ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చారు. మొత్తానికి చూస్తే మొదటి రౌండ్ చర్చల్లో జెలెన్స్కీ హీరో అనిపించుకున్నాడు. ట్రంప్ జెలెన్స్కీని బెదిరిస్తూ మాట్లాడడం ప్రపంచ నాయకులకు మింగుడు పద్ధం లేదు. ట్రంప్పై వస్తున్న వ్యతిరేకతపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.